హలో గాయస్, వెల్కమ్ టు క్రిక్ 360. ఇంగ్లాండ్ తో జరగబోయే ఫస్ట్ 2 టెస్టులకైతే విరాట్ కోహ్లీ తన పర్సనల్ రీజన్స్ వల్ల విత్ డ్రా అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ టైంలో అందరూ ఏమనుకున్నారు, మరి టీంలో కొత్త రీప్లేస్మెంట్ ప్రకటిస్తారు లేకపోతే బీసీసీఐ సెలక్షన్ ప్యానల్ అలాగే టీం నే కొనసాగిస్తుంది అనుకున్న టైంలో అయితే ఇప్పుడు ఒక కొత్త రీప్లేస్మెంట్ అయితే తీసుకొచ్చారనమాట. రజత్ పటిదార్ రీసెంట్ గా అయితే మంచి ఫామ్ లో ఉన్నాడు కదా, అగేన్స్ట్ ఇంగ్లాండ్ లైన్స్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ చేశాడు కదా. సో అతన్ని అయితే విరాట్ కోహ్లీ రీప్లేస్మెంట్ గా అయితే ప్రకటించింది అనమాట. ఇప్పుడు మరి అందరికీ క్వశ్చన్ రైజ్ అవుతున్నది ఏంటంటే, విరాట్ కోహ్లీకి రీప్లేస్మెంట్ గా ఫస్ట్ 2 టెస్టుల్లో ఎవరిని ఆడిస్తారు అని అందరికీ క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది అనమాట. అది సాల్వ్ చేయడానికి మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఇక్కడైతే ఫస్ట్ ముగ్గురు స్ట్రాంగెస్ట్ కంటెండర్స్ ఉన్నారు కంటెన్షన్ లిస్ట్ లో. ఎవరెవరంటే ధ్రువ్ జురేల్, తర్వాత కేఎస్ భరత్, ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన రజత్ పటిదార్. ఇందులో వచ్చేసి ఫస్ట్ మనం ధ్రువ్ జురేల్ అయితే ఎలిమినేట్ చేసేయచ్చు, ఎందుకంటే మన వాళ్ళైతే అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వచ్చు ధ్రువ్ జురేల్ కి. ఇప్పుడు స్ట్రాంగెస్ట్ కంటెండర్ గా ఫస్ట్ నెంబర్ 1 వచ్చేసి కేఎస్ భరత్. ఎందుకు కేఎస్ భరత్ అంటున్నా అంటే, ఇక్కడ మీకు 2 రీజన్స్ ఇస్తా. అక్కడ మనకి WTCలో కేఎస్ భరత్ నుంచి అంత మంచి గేమ్ రాకపోయినప్పటికీ రాహుల్ ద్రావిడ్ అయితే అతని గేమ్ ప్లేన్ మెచ్చుకొని అతన్ని బ్యాక్ చేశాడు. ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఛాన్సెస్ ఇస్తామని చెప్పాడు కాబట్టి మేబీ ఇప్పుడే ఇవ్వచ్చేమో ఛాన్సెస్ అని అనిపిస్తుంది. నెంబర్ 2 వచ్చేసి కేఎస్ భరత్. తెలిసిందే, హైదరాబాద్ అనేది హోమ్ గ్రౌండ్. సో ఖచ్చితంగా ఇది మనకి ఒక ఎక్స్ ఫ్యాక్టర్ కాబోతుంది, అంటే యాడెడ్ అడ్వాంటేజ్ కాబోతుంది. కాబట్టి ఒకవేళ కేఎస్ భరత్ ని ఇక్కడ టెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. ఒకవేళ నిజంగానే కేఎస్ భరత్ ని రేపు కనుక మ్యాచ్ తీస్తే కనుక ఇట్స్ హై టైమ్ ఫర్ కేఎస్ భరత్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. ఒకవేళ ఇక్కడ కనుక అతను ప్రూవ్ చేసుకోలేదంటే మాత్రం అతనైతే ఇంకా ఆల్మోస్ట్ ప్లేసెస్ అయితే కోల్పోయే అవకాశం ఉంటుంది అనమాట. అవకాశం అయితే ఆల్మోస్ట్ రాదు. ఇక నంబర్ 2 లో స్ట్రాంగెస్ట్ కంటెండర్ గా ఖచ్చితంగా రజత్ పటిదారే ఉంటాడు. ఎందుకంటే అతను రీసెంట్ గా చూస్తున్నాం కదా, ఇండియా ఏకి తీసినప్పుడు అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అయితే అద్భుతంగా రాణిస్తున్నాడు. కాబట్టి అందులోనూ ఇప్పుడు విరాట్ కోహ్లీ ఒకవేళ ఇంకో 2 years తర్వాత ఖచ్చితంగా ఒకవేళ రిటైర్మెంట్ ఇచ్చినప్పుడు అప్పుడు రజత్ పటిదార్కి 32 years వస్తాయి. కాబట్టి ఎలానో అతను కన్సిస్టెంట్ గా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. కాబట్టి అతన్ని ఒకవేళ ఇప్పుడు నెంబర్ 4 గా టెస్ట్ చేసి ఇప్పుడు మంచి సమయం ఒకవేళ అతను ప్రూవ్ చేసుకుంటారా లేదని చూడడానికి. సో ఎలానో విరాట్ కోహ్లీ లేడు కాబట్టి ఇప్పుడు అలా అయినా రజత్ పటిదార్ ని టెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక చివరిగా నా అభిప్రాయం చెప్పేస్తే కనుక ఖచ్చితంగా ఇక్కడ కేఎస్ భరత్ నే ఆడిస్తారని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మన వాళ్ళు అయితే అకార్డింగ్ టు అవర్ ట్రెడిషన్స్ ఖచ్చితంగా మన వాళ్ళు ఫస్ట్ లో డెబ్యూటెంట్స్ కి అంత తొందరగా అయితే టెస్ట్ లో మాత్రం అందులో ఇట్లాంటి ప్రెస్టీజియస్ సిరీస్ లో అయితే అవకాశం ఇవ్వరు అని నాకు అనిపిస్తుంది. సో ఇక్కడ ఖచ్చితంగా ఆబ్వియస్ గా కేఎస్ భరత్ ని పిక్ చేస్తారు ప్లేయింగ్ లెవెల్ లో కనిపిస్తుంది. ఒకవేళ కేఎస్ భరత్ ని పిక్ చేస్తే ప్లేయింగ్ లెవెల్ లోకి ఏం చేస్తారంటే మన వాళ్ళు ఇక్కడ నంబర్ 5 నుంచి ఇట్లా ఫార్వర్డ్ షఫ్లింగ్ అయితే చేస్తారనమాట. శ్రేయస్ అయ్యర్ వచ్చేసి నంబర్ 4 లో ఆడతారు, నంబర్ 5 లో కేఎల్ రాహుల్ ఆడతారు, ఆ తర్వాత ఫాలోడ్ బై కేఎస్ భరత్ అయితే ఆడతారు అనమాట. ఇంకా చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే, ఈ వీడియోకి అయితే కంటెంట్ ఇంతే. మరి మీరేమనుకుంటున్నారు, ఎవరిని ఆడిస్తారు రేపు విరాట్ కోహ్లీకి ప్లేస్ లో? కింద కామెంట్ లో తెలియండి. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.